ఇడ్లీ బిజినెస్ చాలా సింపుల్ అనుకుంటాం కదా, కానీ నిజంగా అంత ఈజీనా? డబ్బులు వస్తాయా? ఈ ప్రశ్న చాలామంది అడిగారు. అందుకే ఈరోజు మనం ఈ బిజినెస్ లోపలికి వెళ్ళి అసలు నిజాలేంటో, కష్టనష్టాలేంటో అన్నీ వివరంగా చూద్దాం. చూశారు కదా, ఓన్లీ ఇడ్లీ బిజినెస్ ఫుల్ డీటెయిల్ వీడియో ఇవ్వండి అని చాలా రిక్వెస్ట్ వచ్చాయన్నమాట. అందుకే సరే, ఎలాంటి హైప్ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా గ్రౌండ్ రియాలిటీ ఏంటో మాట్లాడుకుందాం. సింపుల్ బిజినెస్ కదా, పొద్దున్నే ఓ 4 గంటలు కష్టపడితే చాలు, రోజంతా ఈజీ లైఫ్. ఇడ్లీ బిజినెస్ అంటే చాలామందికి ఇదే గుర్తొస్తుంది. కానీ నిజంగా కథింతేనా? ఈ అందమైన బొమ్మ వెనుకున్న అసలు కథ వేరే ఉంది. అదేంటో చూద్దాం. సరే, ఇక సూటిగా మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఫేక్ ప్రాఫిట్స్, ఓవర్ హైప్డ్ ఇవేవి ఉండవు. ఇది గ్రౌండ్ రియాలిటీ, పచ్చి నిజాలు మాత్రమే. అన్నిటికంటే ముందు ఒకే ఒక్క కోర్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఈ ఇడ్లీ బిజినెస్లో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దానికి కారణమిదే. మొత్తం ఇండస్ట్రీ నడిచేదే దీనిమీద. అదేంటంటే హై వాల్యూమ్, లో మార్జిన్ బిజినెస్. సింపుల్గా చెప్పాలంటే ఒక ఐటెం మీద వచ్చే లాభం చాలా చాలా తక్కువ. మరి సక్సెస్ అవ్వాలంటే కొన్ని వందలు, వేలల్లో అమ్మాలి. ఇది ఒక మాస్ బిజినెస్ అన్నమాట, ప్రీమియం బిజినెస్ కాదు. ఇప్పుడు అసలు నంబర్ చూద్దాం. ఒక ఇడ్లీ మీద ఎంత లాభం వస్తుందనుకుంటున్నారు? జస్ట్ 1 లేదా 2 రూపాయలు అంతే. అవును, విన్నది కరెక్టే. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే మొత్తం బిజినెస్ మోడల్ అర్థమైపోయినట్టే. సో లెక్క చాలా క్లియర్ కదా. మంచి డబ్బులు సంపాదించాలంటే డైలీ టార్గెట్ 1000కి పైనే ఉండాలి. 1000+. అంతకన్నా తక్కువ అమ్ముతే మనం పడ్డ కష్టానికి ఫలితం ఉండదు. ఇది కంప్లీట్గా ఒక క్వాంటిటీ గేమ్. సరే, ఈ కోర్ కాన్సెప్ట్ అయితే అర్థమైంది. మరి ఈ బిజినెస్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి? ముఖ్యంగా 3 దారులున్నాయి. ఆ 3 మోడల్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటిది, చాలా కామన్గా మనకు కనిపించేది, టిఫిన్ బండి. చాలామంది ఇక్కడ నుంచే వాళ్ళ జర్నీ మొదలు పెడతారు. దీనికి కావలసిన ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ. ఓ 10,000 నుంచి 30,000 రూపాయలుంటే చాలు ఈ వ్యాపారం స్టార్ట్ చేసేయచ్చు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ, స్టార్ట్ చేయడం ఈజీ. కానీ మైనస్లు కూడా ఉన్నాయి. వాతావరణం అస్సలు మన చేతుల్లో ఉండదు. ఒక్కరోజు వర్షం పడిందంటే ఆ రోజు బిజినెస్ జీరో. అలాగే మంచి లొకేషన్ దొరకకపోతే సేల్స్ ఉండవు. సరే, బండి మీద ఉండే ఈ అనిశ్చితి వద్దు అనుకుంటే రెండో ఆప్షన్ ఉంది. అదే ఒక చిన్న షాప్. ఇది కొంచెం స్టేబుల్ మోడల్. అయితే చిన్న షాప్ పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువవుతుంది. సుమారుగా ఓ 50,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చుంటుంది. షాప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే లొకేషన్ ఫిక్సెడ్ కాబట్టి రెగ్యులర్ కస్టమర్లు వస్తారు. కానీ ప్రతీ నెల రెంట్ కట్టాలి, స్టాఫ్కి జీతాలివ్వాలి. అంటే కొత్త ఖర్చులు, కొత్త తలనొప్పులు మొదలవుతాయన్నమాట. రోజూ కస్టమర్ల కోసం ఎదురుచూసే టెన్షన్ లేకుండా బిజినెస్ని మన కంట్రోల్లోకి ఎలా తీసుకోవాలి? ఇక్కడే వస్తుంది మూడోది, అన్నిటికన్నా స్మార్టెస్ట్ మోడల్. అదే బల్క్ సప్లై. దీన్ని స్మార్ట్ మోడల్ అని ఎందుకంటున్నామంటే ఇక్కడ అనిశ్చితి ఉండదు. ఆఫీసులకి, హాస్టల్స్కి సప్లై చేస్తే ఈరోజు 500 అమ్ముడవుతాయో లేదో అనే టెన్షన్ ఉండదు. ఆర్డర్ ముందే ఫిక్స్ అవుతుంది. ఆదాయం ఎంతొస్తుందో ముందే తెలిసిపోతుంది. సరే, ఏ మోడల్ తీసుకున్నా సరే ఒక నిజం మాత్రం అస్సలు మారదు. అదే డైలీ గ్రైండ్, అంటే రోజువారీ పడే కష్టం. ఇప్పుడు బయటకు కనిపించని ఆ రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ టైమ్లైన్ ఒక్కసారి చూడండి. ఇది షెడ్యూల్ కాదు, ఒక తపస్సు. తెల్లవారిజామున 3 గంటలకి లేవడంతో మొదలు పిండి రుబ్బడం, వండటం, అమ్మడం, మళ్ళీ క్లీనింగ్, మరుసటి రోజుకి ప్రిపరేషన్. ఈ సైకిల్లో రెస్ట్ అనే మాటకు చోటు చాలా తక్కువ. ఇంత కష్టమో, ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. మరి వీటన్నిటినీ దాటుకుని స్మార్ట్గా ఎలా గ్రో అవ్వాలి? ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేద్దాం. స్టాఫ్ దొరకపోవడం, పప్పు బియ్యం రేట్లు అమాంతం పెరిగిపోవడం, మన పక్కనే ఇంకో బండి రావడం, ఇలా ప్రతిరోజూ ఒక కొత్త ఛాలెంజ్. వీటన్నిటికన్నా ముఖ్యమైనది, ఒక్కరోజు సెలవు తీసుకుంటే ఆ రోజు ఇన్కమ్ జీరో. మరి తెలివిగా ఎలా ఎదగాలి? ఇక్కడ 4 స్టెప్సున్నాయి. ఫస్ట్, బల్క్ ఆర్డర్స్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్, సబ్స్క్రిప్షన్ మోడల్ ట్రై చేయాలి. తర్వాత క్లీన్గా యూనిఫామ్స్తో ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయాలి. ఫైనల్గా క్వాలిటీ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇదే సక్సెస్కి ఫార్ములా. ఓకే, ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అస్సలైన ప్రశ్నకొద్దాం. అసలు ఈ బిజినెస్ మనకు సెట్ అవుతుందా లేదా? దీనికి సమాధానం తెలుసుకునే టైం వచ్చింది. ఒక్కోసారి ఒక బిజినెస్ మనకు సెట్ అవుతుందో లేదో తెలుసుకోవడం కన్నా ఎవరికి అస్సలు సెట్ అవ్వదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం. ఇక్కడ లిస్ట్లో ఉన్నవి మీలో ఉంటే దయచేసి ఈ బిజినెస్లోకి అడుగు పెట్టొద్దు. పొద్దున్నే లేవలేకపోవడం, శారీరక కష్టం చేయలేకపోవడం, తక్కువ లాభాలతో పని చేయలేకపోవడం, వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఇది సరియైన దారి కాదు. నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఫైనల్గా ఈ ఒక్క మాటే గుర్తుంచుకోండి. ఇడ్లీ బిజినెస్ అనేది బోర్ కొట్టే, రోజూ చేసే కష్టమైన పని. ఇందులో ఎలాంటి గ్లామర్ లేదు. కానీ ఒక్కసారి సెట్ అయితే మాత్రం ఇంతకంటే స్టేబుల్, ప్రెడిక్టబుల్ బిజినెస్ ఇంకోటుండదు. ఈ రియాలిటీని దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను.